పాకిస్తాన్ సూపర్ లీగ్ విస్తరణలో భాగంగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటి వరకు 6 జట్లతో కొనసాగిన పిఎస్ఎల్కు తాజాగా 2 కొత్త ఫ్రాంచైజీలు చేరాయి. గురువారం జరిగిన వేలంలో 2 కొత్త జట్లకు సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేలంలో మొత్తం $12.75 మిలియన్ భారతీయ కరెన్సీలో సుమారు 114 కోట్లు చెల్లించి 2 జట్లను దక్కించుకున్నాయి. ఓజెడ్ డెవలపర్స్ సంస్థ సియాల్కోట్ ఫ్రాంచైజీని 58.38 కోట్లకు సొంతం చేసుకుంది. మరోవైపు అమెరికాకు చెందిన ఎఫ్కేఎస్ గ్రూప్ 55.57 కోట్లకు హైదరాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకుంది. దీంతో పిఎస్ఎల్లో హైదరాబాద్ అనే కొత్త జట్టు అధికారికంగా ప్రవేశించింది. ఈ హైదరాబాద్ జట్టు ధర ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్లో స్టార్ ఆటగాళ్లైన శ్రేయాస్ అయ్యర్ 26.75 కోట్లు, రిషబ్ పంత్ 27 కోట్లు, ఇద్దరు జీతం కలిపి 53.75 కోట్లు. దాదాపు ఈ ఇద్దరి జీతం మొత్తానికి హైదరాబాద్ పిఎస్ఎల్ జట్టు అమ్ముడుపోయింది. అంటే ఇద్దరు ఆటగాళ్లు ఒక్క సీజన్ ఐపీఎల్ జీతంతోనే పిఎస్ఎల్లో ఒక జట్టు కొనగలిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఈ 2 కొత్త పిఎస్ఎల్ జట్లకు కలిపి వచ్చిన ధర కూడా ఐపీఎల్ 2026 వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ 9 ఆటగాళ్ల మొత్తం జీతం 118 కోట్ల కంటే తక్కువగా ఉండడం గమనార్హం. ఇక 2 జట్లు కొత్తగా రావడంతో 2026 సీజన్ నుంచి పిఎస్ఎల్ను 8 జట్లతో నిర్వహించనున్నారు. కొత్త సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఈ సీజన్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. పిఎస్ఎల్ ఏప్రిల్లో ముగిసిన తర్వాత ముల్తాన్ ఫ్రాంచైజీని తిరిగి వేలానికి పెట్టనున్నారు. ముల్తాన్ మాజీ యజమాని అలీ థరీన్ పిఎస్ఎల్ మేనేజ్మెంట్తో విభేదాల కారణంగా ఈసారి వేలం నుంచి తప్పుకున్నాడు. అయితే బీసీసీఐ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2025 నాటికి ఐపీఎల్ మార్కెట్ వాల్యూ 80,000 కోట్ల నుంచి 90,000 కోట్ల వరకు ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ లాంటి ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూనే 800 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీగా లక్నో సూపర్ జైంట్స్ ఏర్పాటు కోసం సంజీవ్ గోయంకా సారథ్యంలోని ఆర్పీసీసీ గ్రూప్ 7,090 కోట్లు బీసీసీఐకి చెల్లించింది. బీసీసీఐ ఐపీఎల్ను తేవడంతో పాక్ క్రికెట్ బోర్డు సైతం 2016లో పాకిస్తాన్ సూపర్ లీగ్ను ప్రారంభించింది. పాక్ అభిమానులు తమ లీగ్ను సూపర్ డూపర్ అంటున్నారు. కానీ పిఎస్ఎల్ మార్కెట్ వాల్యూ మొత్తం కూడా 3,000 కోట్ల లోపే ఉంటుంది.